అంటే మనము అంటే లాస్ట్ మినిట్ ఇప్పుడు ఎగ్జామ్ గోయింగ్ చిల్డ్రన్ కోసం మనం అడ్రస్ చేస్తున్నాం. స్ట్రెస్ని ఎలా ఒత్తిడిని తగ్గించుకోవాలి, మీరు ఎలా మెంటల్గా ఫిట్ కావాలి, మీరు ఏ విధంగా ఉంటే మీరు స్పష్టంగా మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. ఇప్పుడు చిన్న సందర్భం ఒక జస్ట్ 2-3 మినిట్స్ ఒక విషయం నేను చెప్పగలగాలి. ఎఫెక్టివ్ లెర్నింగ్ అండ్ మెమరీ ఆర్ ఎఫెక్టివ్ స్టడీ హ్యాబిట్స్ అనేవి కొన్ని రకాలైనటువంటి మానసిక శాస్త్రం చెప్తుందండి. ఏం చెప్తుందంటే, మీరు ఒక విద్యార్థి ప్రాథమిక దశలో అంటే జూన్ జూలై మీ అకాడమిక్ స్టార్ట్ అవుతూనే ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ ఏ స్టడీ హ్యాబిట్ షెడ్యూల్. ప్రతి ఒక్కరూ స్టడీ హ్యాబిట్ షెడ్యూల్ ఉండాలి. ఎందుకంటే టు ఎన్హాన్స్ యువర్ లెర్నింగ్ అండ్ మెమరీ ఫినామినాస్ మెథడ్స్ని. ఇక్కడ మేము శాస్త్రీయంగా కొన్ని టెక్నిక్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సైకాలజీలో. దాంట్లో ఎఫెక్టివ్ స్టడీ హ్యాబిట్ షెడ్యూల్ ఏంటంటే SQ3Rs. SQ3Rs అండి. SQ3R అనే మెథడ్ ఇంటర్నేషనలీ రీసెర్చ్ బేస్డ్ ఎఫెక్టివ్ లెర్నింగ్ అండ్ మెమరీ మెథడ్ అండి. ఈ ఎఫెక్టివ్ లెర్నింగ్ అండ్ మెమరీ మెథడ్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ నువ్వు ఒక సబ్జెక్ట్ ఒక క్లాస్కి వచ్చిన వెంటనే ఒక 8th, 9th, 10th మీకు ఉన్నటువంటి సిలబస్లో ఒక 6 పేపర్స్ అనుకుంటే ఫస్ట్ దాన్ని ఒక హైరార్కీకి ప్రిపేర్ చేయాలి. హైరార్కీ అంటే యూ షుడ్ సర్వే ఆఫ్ యువర్ సిలబస్. నీ సిలబస్ సర్వే చేసినప్పుడు నీకు ఒక 6 పేపర్లు ఉన్నాయి. 6 పేపర్లో నీకు ఏ పేపర్ డిఫికల్టీ, ఏ పేపర్ ఈజియెస్ట్ పేపర్ అనేది మీరు ఒక హైరార్కీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ హైరార్కీలో డిఫికల్టీ పేపర్కి ఎక్కువ టైం ఇచ్చేటువంటి కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకోవాలి కంపేర్ టు ది ఈజియెస్ట్ పేపర్ అని ఈ హైరార్కీలో కూర్చుంటుంది. ఇప్పుడు మనకేమైపోయింది, మనకు తెలుసు నాకైతే మ్యాథ్స్ డిఫికల్టీ ఫాలోడ్ బై ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ డిఫికల్టీ, ఫాలోడ్ బై బయాలజీ అండ్ జువాలజీ డిఫికల్టీ, ఫాలోడ్ బై ఇంగ్లీష్ డిఫికల్టీ, ఫాలోడ్ బై XYZ. మన గ్రూప్ని బట్టి మనం ఒక హైరార్కీ ప్రిపేర్ చేసినాం. ఇప్పుడు నేనేం చేయాలి, అకాడమిక్ ఇయర్ కోర్స్ స్టార్ట్ అయిపోయింది. నా యొక్క స్టడీ హ్యాబిట్ షెడ్యూల్ అంటే టైం మేనేజ్మెంట్ ఈజ్ మస్ట్. అంటే మీకున్నటువంటి టయాన్ని మీకు దేనికంటే కేటాగరించాలనేది నీ కాలేజెస్ స్కూల్ స్టార్ట్ అయిన రోజు నుంచే ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క స్కూల్కి కాలేజ్కి టైం టేబుల్ ఉంటుంది. టైం టేబుల్ ప్రకారం మీకు సిలబస్ చెప్తారు. టైం టేబుల్ ప్రకారం మీకు యూనిట్ టెస్ట్ పెడతారు. టైం టేబుల్ ప్రకారం మీకు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ వస్తాయి. అంటే ఇట్స్ ఆల్మనాక్. అంటే నీకు ఈ కోర్సు జాయిన్ అయినప్పుడు ఆ కోర్సు యొక్క భవిష్యత్తు కూడా మీకు టూకీగా చెప్పడం జరుగుతుంది. విపత్కర పరిస్థితులు తప్ప మోస్ట్లీ మీకు మార్చి, ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి, ఫిబ్రవరి నుంచి మే వరకు ఎగ్జామ్స్ ఉంటాయి అనేది మీకు క్లియర్గా తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్లో ఒకరోజు ఒక క్లాస్ చెప్పినప్పుడు ఆ క్లాస్ చెప్పిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ క్లాస్కి సంబంధించినటువంటి సబ్జెక్టివ్ నోట్స్ ప్రిపేర్ చేయాలి. సబ్జెక్టివ్ నోట్స్ అంటే టీచర్ చెప్పినటువంటి క్లాస్ నోట్స్ కానీ ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి అకాడమిక్ బుక్ని రెండింటి క్రోడీకరించి యువర్ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైతే యువర్ ఓన్ నోట్స్ ప్రిపేర్ అవుతావో ఆ యొక్క నోట్స్ అనేది ఈ యొక్క కొద్దికాలం అంటే మార్చిలో ఎగ్జామ్స్ అన్నప్పుడు జనవరి, ఫిబ్రవరిలో రివిజన్ చేసుకునేటువంటి ఆ నోట్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కనుక ప్రతి ఒక్క విద్యార్థి ఈ విషయం తెలియక లాస్ట్ మినిట్లో కొత్త టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటారు. కొత్త టెక్స్ట్ బుక్స్, కొత్త కాన్సెప్ట్ చదవడం వల్ల కన్ఫ్యూజన్ ఎక్కువ కావడం, రిమెంబరెన్స్ తక్కువ రావడం అనేది ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. కనుక ఫస్ట్ స్టార్టింగ్లోనే SQ3R మెథడ్లో ఫస్ట్ ఇస్ ద సర్వే, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డిఫికల్టీ, మేకింగ్ హైరార్కీ. నెంబర్ 2 క్వశ్చన్ ఏంటంటే ఒక టెక్స్ట్ బుక్లో, ఒక పేపర్లో, ఒక యూనిట్లో ఇలాంటి క్వశ్చన్ వస్తే అనేది యూ హ్యావ్ టు క్వశ్చన్ రిలేటెడ్ ద చాప్టర్ ఆర్ ద యూనిట్. వస్తే నేను ఎలా రాయాలి అనే క్వశ్చన్ మైండ్లో ఏర్పాటు చేసుకోవాలి. Q3 Rs. ఫస్ట్ ఆర్ అంటే ఆ క్వశ్చన్కి అనుగుణంగా యూ హ్యావ్ టు రీడ్ ద ఆన్సర్. అంటే ఆ టెక్స్ట్ బుక్లో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని నువ్వు చదవాలి. అలాగా ఫస్ట్ రీడ్ చేసిన తర్వాత రివ్యూ, అంటే ఎంత నీకు గుర్తుకుంది, ఎంతవరకు నీకు కన్సెప్చువలైజేషన్ అర్థవంతంగా గుర్తుపెట్టుకోగలిగినావు, రివ్యూ చేసుకోవాలి. నీ రివ్యూ అనేది 50% కంటే తక్కువ ఉంటే అగైన్ గో బ్యాక్ టు రీడింగ్. వన్స్ యువర్ రివ్యూ ఈజ్ మోర్ దెన్ 50-70%, యూ గో ఫర్ ద రీకాల్ అంటే రఫ్ ప్రిపరేషన్ ఆఫ్ యువర్ ఓన్ నోట్స్. అలాగ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈ విద్యార్థులు ఎగ్జామినేషన్ పీరియడ్కి మామూలు రోజులకి పెద్ద డిఫరెన్సే ఉండదు. జస్ట్ క్యాజువల్గాను హ్యాపీగా నిద్రపోతారు, హ్యాపీగా తింటారు,